మీరు ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు కదా? రైట్. ఎవరండి మీ ఎమ్మెల్యే ఇప్పుడు? అరకపూడి గాంధీ గారు ఉండే మొన్నటి వరకు మా బీఆర్ఎస్ పార్టీ కదా? వారు కాంగ్రెస్ పార్టీలో లేదు కదా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటున్నారు. అది అంత సభ్య సమాజానికి తెలుసు కదా. అంటే ఆయన పర్టికులర్ చెప్పే విషయం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అందరూ అంటున్నారు అది కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా. 18th రోజు ఉన్నట్టు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ప్యాక్ అది వచ్చిందని చెప్పేసి అంటున్నారు. 18th సుప్రీంకోర్టులో 18th ఉంది కదా. ఉందా? ఉంది. రైట్. ఇప్పుడు మీరు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అనుకుంటున్నారా లేకపోతే వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? మాకే తెలుసు కాంగ్రెస్ లో ఉన్నట్టు. కాంగ్రెస్ లో ఉన్నట్టు. రేపు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మళ్ళీ రేపు వచ్చి చెప్తే అరకపూడి గాంధీ రేపు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నానా? పండరి గారు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళ దగ్గర మీరే ఉన్నాయి, అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. గౌరవ కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటూ చూద్దాం 18th రోజు. రైట్. మీరున్నారు ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో దగ్గర 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారా? ఒకటి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, ఖైరతాబాద్ దానం నాగేంద్ర. ఆయన ఏమంటాడు? తర్వాత గూడెం మైపాల్ రెడ్డి కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఏమంటారు? నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటా, ఇటు చంద్రబాబు బొమ్మ పెట్టుకుంటాను ఆయన అంటారు. రేపు పొద్దున బై ఎలక్షన్లు ఏమైనా వస్తే ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరు వాడుకొని మీలాంటి వాళ్ళందరితోటి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పటికే ప్రజలంతా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా మోసం జరిగింది, నష్టపోయినామని ఆల్రెడీ డిసైడ్ అయినారు. ఓకే, డిసైడ్ అయినాక ఇంక ఏం ఉండదండి. మొత్తం మీకు తెలిసి నాకు తెలిసి సింగిల్ డిజిట్ లోపే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు 100%. మీరు చూడండి. మరి అట్లాంటి పార్టీలకు ఎందుకు పోతురండి వీళ్ళంతా, ఎందుకు మారుతురు అంటున్నారు? ఆ విషయం తెలిసి కూడా వాళ్ళకి ఏమొచ్చిందో అక్కడ, వాళ్ళకి ఏమి ఆఫర్ ఇచ్చిండ్రు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళు ఒక 10 కాలాల పాటు ఉండాలని అనుకుంటారు, 4 సార్లు ఎమ్మెల్యే కావాలనుకుంటారు, తర్వాత మంత్రులు కావాలనుకుంటారు, జనం నాడిని కూడా పడతారు. రైట్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఈ మధ్యలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అయినా కూడా ఒక బాసిజం ఉంటుంది, ఎవరు టికెట్ ఇవ్వాలని మనం ముందు ఒక ఆలోచనతో వెళ్ళిపోవచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు టికెట్ ఇచ్చారో డిసైడ్ చేసేది ఢిల్లీ. కరెక్ట్. ఎవరి అండ చూసుకొని మరి వీళ్ళు రేపు పొద్దున అదే షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరు చూద్దాం. అదే షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరు? జగదీష్ గౌడ్ గారు. జగదీష్ గౌడ్ ఏ పార్టీలో ఉండే? ఆయన బీఆర్ఎస్ లో ఉండే కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మరి రేపు పొద్దున బై ఎలక్షన్లు వస్తే అరకపూడి గాంధీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా, జగదీష్ గౌడ్ పోటీ చేస్తారా? అది మా పార్టీ కాని విషయం మేము ఏం చెప్తామండి. అంతేనా? మా పార్టీ విషయం అడిగితే చెప్తాం. ఒకవేళ సరే బై ఎలక్షన్లు వస్తే చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి, షేర్లింగంపల్లి బై ఎలక్షన్లో ఛాన్స్ వస్తే ఎర్రపల్లి సతీష్ రావు పోటీ చేస్తాడా? ఒకవేళ పోటీకి అయితే సిద్ధంగా ఉన్నాడా? మా అధిష్టానం అండి, మా అధిష్టానం డిసైడ్ చేస్తే అది డిసైడ్. అంతేనా? మా అధిష్టానం పోటీ చేయమంటే చేస్తాం, పోటీ లేదు క్యాండిడేట్ వచ్చిండు ఆయనకు పని చేయమంటే పని చేస్తాం, లేదు ప్రగతి భవన్ కాడ ముందు గేట్ కార్డు ఉండంటే గేట్ కార్డు ఉంటాం. మేము కేసీఆర్ సైనికులం, కేటీఆర్ సైనికులం, పార్టీ సైనికులం. పార్టీ మాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. అంతేనా? పదవుల కోసం అయితే పాకులాడేది లేదు. పదవి పార్టీ ఇస్తుంది, పదవి మేము పాకులాడం. అంతేనా? మనం పార్టీ కోసం పని మాత్రమే చేస్తాం మేము. అంతే. పదవి అవకాశాలు పార్టీ సృష్టిస్తుంది, నాయకులు సృష్టిస్తారు. అంతేనా? మేము పని చేస్తాం. రైట్. ఏదైనా కూడా పార్టీ 100%. రేపు ఇదే దానికి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి, అని నేను మళ్ళీ కూడా కాంగ్రెస్కి వస్తాను, నేను మళ్ళీ బీఆర్ఎస్కి వస్తా అని చెప్పేసి మీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన ఎవరైతే అరకపూడి గాంధీ వచ్చి అధిష్టానాన్ని కలిసి రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అంటే మీరు యాజ్ ఏ కార్యకర్తగా, ఆ లోకల్ కార్యకర్తగా ఒప్పుకుంటారా? ఇది చాలా సీరియస్గా వచ్చింది. అది పార్టీ పెద్దల డిసిషన్. అంటే ఆ పార్టీ పెద్దల డిసిషన్ తీసుకుని ఓకే రమ్మంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కార్యకర్తగా పార్టీ డిసిషన్ కి శిరస వహించి పనిచేస్తాం, వేరే ఉండదు. ఒక ఇండివిజువాలిటీ ఉన్నారు రేపు పొద్దున. ఎందుకంటే మీరు గెలిపించిన అభ్యర్థి, మా ఇండివిజువాలిటీ, మీరు గెలిపించిన అభ్యర్థి మీ పార్టీ మీ కష్టాలతోటి మీ రక్త మాంసాలతోటి ఓట్లేసినటువంటి వ్యక్తి ఈరోజు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాదని చెప్పేసి అధికార పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ వ్యక్తిని మీరు క్షమిస్తారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నీ అధిష్టానం ఆలోచిస్తుంది కదా. కష్టకాలం అవసరమే అనుకుందాం, కష్టకాలం పోయిండు, ఈ ప్రాబ్లం అన్ని అధిష్టానం ఆలోచిస్తుంది కదా. అధిష్టానం పెద్దలు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మేము సర్వదా కట్టుబడి ఉంటాం. కానీ మనసులో ఎక్కడ ఉండదండి సతీష్? అధిష్టానం డిసిషనే ఫైనల్ డిసిషన్. అధిష్టానం ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మేము సైనికుల లెక్క పనిచేసేవాళ్ళం. మేము మాకు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మా హృదయంలో ఉంటారు. మాకు పదవులు వస్తుంది, పదవులు పోతాయని పదవుల కోసం పనిచేసే వ్యక్తులం కాదు మేము. 100% పార్టీ కోసం పనిచేస్తాం. రైట్. ఇప్పుడు ఇదే పార్టీ మారిన వ్యక్తి ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని నడి రోడ్డు మీద ఉరికించకూడదా అని చెప్పేసి పెద్ద అసెంబ్లీలో సినిమా క్రియేట్ చేసిన వ్యక్తి మీరందరూ చూసారు. ఇట్లాంటి వ్యక్తిని ఈరోజు రేపు
మీద అంటే ఒక కసి అయితే ఉండదా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు? పార్టీ BRS3 BRS3 గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, 3.0 చూస్తారా? రైట్. ఎక్కడండి ఇప్పుడు షేర్లింగంపల్లి నుంచి ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నేను చూసేది ప్రస్తుతం ఆల్విన్ కాలనీ డివిజన్ 124 చూస్తున్నాను. నా రెసిడెన్స్ కూడా అక్కడే వస్తుంది. రెసిడెన్స్ కూడా అక్కడే వస్తుంది. రైట్. ఎట్లా అనిపిస్తుంది అక్కడ? బాగుందండి, ప్రజల్లో మంచిగా ఉంది. మీరు చూడండి, మేము అందరం గెలిచి వస్తాం. అవునా? వస్తాం ఒకసారి. మీరు షేర్లింగంపల్లి ఖచ్చితంగా వస్తాము. క్యాండిడేట్లు అందరు సిటీలో గెలిచి వస్తారు. మళ్ళీ మా నగరంలో మా మేయర్ కూర్చుంటారు. అంతేనా? అదే విషయం మీద నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నా. కేవలం ఎట్లాగూ హైదరాబాద్ ప్రజల ప్రేమాభిమానాలు అయితే మేము పొందలేము, కనీసం భయపెట్టించన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవాలని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు దిగుతుందని కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉంటుందండి, ఉంటుంది. రాజ్యాంగంలో ఒక రూల్ ఉంటుంది. కానీ తెలంగాణ రాజ్యాంగం వేరే తిరుగుంది కదండి. తెలంగాణ కూడా మైనార్టీ అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్న మెజారిటీ ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఆర్టికల్ 3 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ మన రాజ్యాంగంలో పొందపరిచి ఉంది. దాన్ని పట్టుకునే ముందు పోతారు. వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు, ఇప్పుడు ఉండదు. ఏదో ఎలక్షన్లు అప్పుడు పోదాం, ఇది చేద్దాం, మళ్ళీ ఈ మీటింగ్లు పెడదాం, మళ్ళీ ప్రియాంక గాంధీని తీసుకొద్దాం, రాహుల్ గాంధీని తీసుకొద్దాం, ఈ షోపుటప్ చేద్దామని లేదు. నమ్మరు ప్రజలు. చాలా ఒక అర్ధ దశాబ్దం వెనకకి వెళ్ళిపోయినండి. అప్పటికే 15 నెలల అంతే ఉంటుంది కదా. మంచి చేయాలంటే ఎంత కష్టం, చెడు చేయాలంటే ఎంత టైం పడుతుంది. కట్టడం కష్టం కదా, డిస్మెంటల్ ఎంతసేపు చేస్తారు. అది జరిగింది. అదే అంటున్నారు. రేపు పొద్దున్న నిజంగానే ప్రజలు ఒక కాలనీలో ఒక ఇల్లు కూడా కొడితే చుట్టుపక్కల మొత్తం భయభ్రాంతులకు గురవుతారు. రేపు పొద్దున మీ ఇల్లు కూడా మీరు మాకు ఓట్లు వేస్తేనే మీ ఇల్లు కూడా సేఫ్గా ఉంటాయని చెప్పేసి బెదిరిస్తే? చెప్తున్నాం కదా, మాకు రాజ్యాంగం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది. మాకు హక్కులు ఉంటాయి, ఇండివిజువాలిటీ ఉంటుంది, పార్టీకి ఉంటుంది, అందరికి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. వాళ్ళేదో హైదరాబాద్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అక్కడక్కడ చెరువులను ఇక్కడెక్కడ చెరువులను కూలగొట్టుకుంటూ వస్తాం, తర్వాత ఇండ్లు కూలగొడతాం, భయపెడతాం అంటే కాదు కదా. అది భూమిరాంగ్ అయిపోయింది కదా, ఇన్కమ్ తగ్గింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు, అయిందని అబద్ధాలు చెప్తున్నారు. అయితే అన్ని బ్యాంకుల ముందు బోర్డులు పెట్టొచ్చు కదా, మేనేజర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయచ్చు కదా. లోన్ ఇచ్చింది మేనేజర్, లోన్ తీసుకున్నది రైతు. నాయన నీది మొత్తం గవర్నమెంట్ క్లియర్ చేసింది, నీకు మాకేం బాకీ లేదని మేనేజర్ ఒక బోర్డు పెట్టేస్తాడు. చార్ట్ తీసి అతికేయచ్చు, కంప్యూటర్ సిస్టమ్ ప్రింట్ వస్తుంది. ట్రైన్ భోగి ముందు ఎట్లయితే ఇస్తారో బయట అతికేయచ్చు కదా. సిస్టమే కదా అంతా. 10 నిమిషాలకు కొట్టేయచ్చు. మొత్తం అమౌంట్ అంతా మాకు వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం 2 లక్షలు అందరికి ఇచ్చేసిండు, ఎవరికి బాకీ లేదు. 2 లక్షల పైన 2 లక్షలు పోను, మిగతా అమౌంట్ మీరు కట్టుకోండి అని క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. చేస్తలేదు.